చేయాలి. ఎవడో ఇంజనీర్ చెప్పి పరిశీలన చేసి చర్చ చేసి చేయాలి. ఉదాహరణకి తిరుమలలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అయ్యి పెట్టారు. స్వామివారికి వచ్చే సొమ్ముకి ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అలా కేకులు, ఐస్ క్రీములు ఇవన్నీ అక్కడ అమ్మచ్చా? తిరుమల పవిత్రతకి, ఆ వాతావరణానికి అవన్నీ అవసరమా? మొన్న కూడా ఎవరో ఫోన్ చేసి చెప్తున్నారు, నీళ్లు 60 రూపాయలు పెట్టి కొనుక్కోవాలట, సీసా, గాజు సీసా మళ్ళీ వెనక్కిస్తే 30 రూపాయలు. ఇవన్నీ ఏమిటండి? నీళ్లు కొనుక్కోవడం ఏంటంటే తిరుమలలోను బిజినెస్ అంటారా, వ్యాపారం అంటారా? సార్ అసలు వ్యాపారం ఎందుకు చేయాలి సార్ తిరుమలలో? స్వామివారికి ఏం కరువు ఉంది సార్? ఇప్పుడు టీటీడీ నడుస్తుందంటే ఎవరి పుణ్యం చెప్పండి? పుణ్యం అయితే కాదు కదా. నేను కొంచెం హార్ష్ గా చెప్తాను, చాలా సార్లు చెప్పాను. చెప్పండి. ఈఓ కావచ్చు, చైర్మన్ కావచ్చు, అందులో పనిచేసేటువంటి ఉద్యోగులు కావచ్చు, వీఆర్ ద డోనర్స్, వీఆర్ ద ఓనర్స్, దే ఆర్ ద క్లీనర్స్, దే మస్ట్ హ్యావ్ ద మేనర్స్. కానీ దురదృష్టం ఏంటో తెలుసా? వాడు బాస్ అనుకుంటాడు. మీరు ఎప్పుడైనా క్యూ లైన్ లో వెళ్తే అక్కడ వాళ్ళ బిహేవియర్లు, అంటే అందరూ కాదు కానీ వాడు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటారు, రఫ్ గా మాట్లాడుతుంటారు. కొందరు తల్లులు చెప్పుకుని బాధపడ్డారు. వాళ్ళని తొయ్యడం, నడవండమ్మా అని చెప్పొచ్చు, చేతులు వేసి తొయ్యడం. కాబట్టి వీళ్ళందరికీ శిక్షణ అవసరం, తిరుమలకి రక్షణ అవసరం. కాబట్టి గవర్నమెంట్ అనుకుంటే చేయొచ్చు సార్, ఏమైనా చేయొచ్చు, వాళ్ళు అనుకోవాలంటే. చిత్తశుద్ధితో ఉండాలంటారు ప్రభుత్వం. సార్ ఒక టార్గెట్ అనుకుంటే అవుద్ది సార్. ఓ టైం పెట్టుకోవాలి, ఒక్కొక్క పని రాసుకోవాలి, చేసుకోవాలి, ఒక్కో ఆఫీసర్కి అప్పచెప్పాలి. ఏమంటే ఇంత దేశం నడుస్తుందంటే ఎంతో మంది సిన్సియారిటీ ఉంటేనే కదా సార్. ఇప్పుడు మేము హైదరాబాద్ లో రైలు ఎక్కి కాశీ వెళ్ళాం, ప్రయాగ వెళ్ళాం, గయ వెళ్ళాం, అయోధ్య వెళ్ళాం, ఇప్పుడు బృందావనంలో ఉన్నాం. ఎలా వచ్చాను సార్? రైలు పట్టాలు అవి బాగుంటేనేనా? మధ్యలో బస్సులు, మధ్యలో కార్లు, ఆటోలు ఎక్కి మేము తిరిగాం, రోడ్లు అవి బాగుంటేనేనా? ఇవన్నీ ఎలా సాధ్యమని? ఎందరో కష్టపడితే అయినాయి. కాబట్టి ఏం చెయ్యొచ్చు అని ప్రభుత్వం భక్తుల నుంచి సలహాలు తీసుకుని, ఆ సలహాల ద్వారా రాధా మనోహర్ దాస్ గారు, కన్వర్ట్ అవుతున్న కొంతమంది హిందువులకి ఏం చెప్తారు మీరు? కొంతమంది కష్టాల్లో ఉన్నామని కన్వర్ట్ అవుతూ ఉంటారు. కన్వర్ట్ అవుతున్న హిందువులకి ఏం చెప్తారు మీరు? వారిని ఏమంటారు? అజ్ఞానాన్ని విడిచిపెట్టండి అని చెబుతా, మూర్ఖత్వాన్ని విడిచిపెట్టండి అని చెప్తా. ఇప్పుడే మీ కాల్ మధ్యలో వారు మాట్లాడే కృష్ణమూర్తి గారు, వారు చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. ఏంటంటే ఈ కొత్తగా టీటీడీ వాళ్ళు గోశాలను ఏం పెట్టక్కర్లేదు, చాలా మంది గోశాలను సరిగా నిర్వహించలేక కష్టాలు పడుతున్నారు, వాళ్ళని అడాప్ట్ చేసుకుంటే చాలు అని చాలా మంచి పాయింట్ చెప్పారు కృష్ణమూర్తి గారు. మీరు ఎక్కడి నుంచో నాకు తెలియదు కానీ చాలా వ్యాలిడ్ పాయింట్ అది. అలాగే ఇప్పుడు మన యాంకర్ లక్ష్మీనాగ్ గారు పిలవడానికి ముందు ఎప్పుడో నేను ఒక వీడియో చూస్తే, ఆ వీడియోలో ఒక ఆవిడకి 2 ఏళ్ల క్రితం ఎయిడ్స్ వచ్చిందంట, ప్రార్థన చేస్తే పోయిందంట. ఏమండి? ప్రార్థన చేస్తే ఎయిడ్స్ పోయిందంట సార్. ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు కదండి, నివారణ ఒకటే మార్గం కదా సార్. లక్ష్మీనాగ్ గారు సార్,
మీ దేనికైనా మందు దొరుకుద్ది, మీరు కావాలంటే బెల్లంపల్లి వెళ్ళండి, అక్కడ ప్రవీణ్ అని ఉంటాడు, మీ కాళ్ళు లేనోడితో పరిగెత్తిస్తాడు, నడిపించడం. మీరు ఆ వీడియో చూడలేదు అనుకుంటా. చూడలేదు సార్. అతను ఎవరో చాలా పొడుగ్గా ఉంటాడు, తూర్పు గోదావరి నుంచి వచ్చాడు. మీరు ఇవి అడుగుతాడు బెల్లంపల్లి, ఏమైందంటే 2 అంతస్తుల మేడ నుంచి పడిపోయింది నేను. ఇక మా పిల్లవేదం నవ్వుతున్నారు చెప్తుంటే, అంటే ఆ వీడియో మీరు చూస్తే మీరు నవ్వుతారు. 2 అంతస్తుల నుంచి పడిపోతే వాడి నడుము దగ్గర ఎముకలు ఫట్మని ఇరిగిపోయినాయండి సార్. ఫట్మని ఇరిగిపోతే వీడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడంట. వీడు ఫట్మని ఇరిగిపోయిందని చెప్పగానే అక్కడ సౌండ్ ఏమొస్తుందంటే అరేహా అని వస్తుందండి. మీరు ఆ వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. వీడు వాడితో పరిగెత్తిస్తాడు. అక్కడ పోపేమో పోపు ఆ వీల్ చైర్ లోంచి లేవలేక ఆయన పాపం వీల్ చైర్ లో నడుస్తున్నాడు. అలాంటిది వీడేమో ఎవరిని పడితే వాళ్ళతో పరిగెత్తిచ్చేస్తుంటాడు. అలాగే ఇక్కడ ఎవరిదో కిడ్నీ వేడెక్కుతుంది, నాకు కనబడుతుంది అంటాడు ఇంకొకడు. ఇంకోటి ఎవడో వీడియో కాల్లో చెవులు బాగు చేయించేస్తుంటాడు. కాబట్టి కన్వర్ట్ అవుతున్నాడంటే అతనికి మెదడు అనేది తీసి ఎక్కడో పడేసాడు అని అర్థం. మెదడు ఉన్నవాడు ఎవ్వడో గొర్రె కింద మారడు. కాబట్టి ఇంకో విషయం అండి, లాజికల్ గా మీరు ఆలోచించండి. దేవుడు ఉన్నాడు అన్నా లేడు అన్నా, వాడు నాస్తికుడైనా భక్తుడైనా ఏ మతస్థుడైనా చావక తప్పదో, ముసల్తనం తప్పదో, కరెక్ట్, రోగం తప్పదో. ఇప్పుడు క్రైస్తవుడు అని చెప్పుకునేవాడు కళ్ళజోడు లేకపోతే వాడి పుస్తకం చదవలేడు వాడు. మరి పెద్ద పెద్ద రోగాలు బాగు చేస్తున్నారు కదండి. కళ్ళజోడు ఎందుకు అంటే గొర్రె వాడే గొర్రె కింద మారును. అంటే మనోహర్ దాస్ గారు, ఇక్కడ ఒక చిన్న అబ్జెక్షన్. అంటే క్రైస్తవులోనే కాకుండా హిందువుల్లో కూడా చాలా మంది దొంగ బాబాలను మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున. ఆ దొంగ బాబాల వలన హైందవ మతం మీద ఈ రోజు ఇలాంటి పరిస్థితికి వచ్చింది అనుకోవచ్చా? దొంగ బాబాల్లో తొక్కుడు బాబా, కొరుకుడు బాబా. మీరే చెప్పారు కదా దొంగోడని. అందుకే నేను చదవాలి అంటున్నా. లాజికల్ ఉదాహరణకి ఎవరికో జుట్టు లేదండి, ఈ పాస్టర్ వెంటనే టచ్ అంటే జుట్టు వచ్చేస్తుంది. ఎవడో పొట్టిగా ఉన్నాడు, టచ్ అంటే పొడుగైపోతాడు. ఇలా ఎవడన్నా వాడు, ఇప్పుడు వాడు దొంగ బాబా అయినా పాస్టర్ అయినా ఇద్దరు కూడా సమాజానికి రాంగ్ మెసేజ్ కదా ఇచ్చేది. వీడు టచ్ ప్రార్థన చేస్తే ఎముకలు అతకడం అబద్ధమే. వీడియో నేను ఎక్కడో వీడియో చూశాండి, వాడు ఎవడో చెప్పుతోనో దేంతోనో కొడుతున్నాడు. వాడు సోకాల్డ్ హిందూ కాబట్టి వాడు హిందూ అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా సమాజానికి రాంగ్ మెసేజ్ ఇచ్చిన వాడిని ఖండించాలి, దండించాలి. చర్యలు